మార్కండేయుని కోరిక మేరకు యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించి మొట్టమొదటిసారిగా దేవతలకు బంగారపు వస్త్రాలను నేర్చి ఇచ్చిన ఆ మహనీయుడు గురించి మీకు తెలుసా? ఆయన వృత్తాంతం మీకు తెలుసా? ఆ ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించారా? ఇంకెందుకు ఆలస్యం, మన రశ్మితోలో చూసేద్దాం. అందరికీ నమస్కారం అండి. రశ్మితో ఛానల్కు స్వాగతం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామంలో భద్రావతి సమేత భావన ఋషి ఆలయం నెలకొని ఉంది. భావన ఋషి ఆలయాన్ని దర్శించుకుంటూ భావన ఋషి వృత్తాంతాన్ని మనం తెలుసుకుందామా? మరి అపర్ణాదేవిని దర్శించుకుని నేను ఈ ఆలయాన్ని సందర్శించాను. ఇక్కడ పంతులు గారు ఈ ఆలయంలో ఉన్న మూర్తుల గురించి వివరిస్తూ నాకు భావన ఋషి వృత్తాంతాన్ని చెప్పారు. నేను ఈ కథను ఎప్పుడూ వినలేదు. బట్టలు నేర్చేవాళ్ళు పద్మశాలీలను తెలుసు గాని ఈ పద్మశాలి వంశ మూల పురుషుడే ఈ భావన ఋషి అని, ఈయన మార్కండేయుడి కోరిక మేరకు యజ్ఞకుండం నుంచి భావన ఋషిగా ఆవిర్భవించారని ఇక్కడ పూజారి గారు నాకు తెలియజేశారండి. నాకులా తెలియని వారికి ఈ భావన ఋషి వృత్తాంతం తెలియజేయాలని ఈ నా చిన్న ప్రయత్నం. దక్ష ప్రజాపతి పుత్రిక ఖ్యాతీదేవిని భృగు మహర్షి వివాహం చేసుకున్నారు. వీరి సంతానమే ధాత, విధాత మహాలక్ష్మీదేవి. విధాత నియతి వివాహం చేసుకుని వారి యొక్క పుత్రుడే మృకండ మహర్షి. మృకండ మహర్షి ముద్గల మహర్షి పుత్రిక అయిన మనస్విని వివాహం చేసుకుని మార్కండేయుడికి జన్మనిచ్చారు. మార్కండేయుడు అల్పాయుష్కుడు అయినప్పటికీ శివయ్య అనుగ్రహం వలన ఈ కలియుగాంతం వరకు చిరంజీవియే మార్కండేయుడు. భావన ఋషి యొక్క తాత ముత్తాత గారు భృగు మహర్షి కుమారుడు మృకండ మహర్షి కుమారుడు మార్కండేయ మహర్షి. పద్మ సంహిత గ్రంథమూల చరిత్రలో భావన ఋషి జన్మ వృత్తాంతం ఈ విధంగా చెప్పబడి ఉందిటండి. పూర్వం కాలాసురుడు అనే రాక్షసుడు దేవతలను మానవులను హింసిస్తూ ఉండగా వాడి నుండి విముక్తి కొరకు మహావిష్ణువును ప్రార్థించగా నారాయణుడు ఈ విధంగా సెలవిచ్చారు. మార్కండేయుడికి యజ్ఞకుండం నుంచి తన అంశగా ఒక పుత్రుడు జన్మిస్తాడని, అతని వలన మీకు అంతా శుభం కలుగుతుందని ఆశీర్వదించి పంపించారట. బ్రహ్మచారి అయిన మార్కండేయుడు తన ఆయుష్కు సరిసమానమైన అగ్నిదేవుని పుత్రిక అయిన ధూమ్రావతిని వివాహం చేసుకుని మహావారుణిక యజ్ఞం చేయగా యజ్ఞగుండం నుండి ఆజానుబాహుడు తేజోమూర్తి అయిన శ్రీ మహావిష్ణువు అంశగా సహస్రదళ పద్మం ధరించిన వాడై జన్మతః సకల శాస్త్ర ప్రావీణ్యుడై బ్రహ్మ సమానుడు కనుక వేద శీర్షుడుగా ఆవిర్భవించాడు. కుమారుడు కావాలని చెప్పేసి కోరుకుంటాడు. అంటే మార్కండేయ యజ్ఞం చేస్తే యజ్ఞంలో విష్ణుమూర్తి భావన వేద శీర్షుడు కింద ఉద్ధరించి ఆయన భావన ఋషి కింద ఉద్ధరించి ఆయన స్వయంగా శ్రీమన్నారాయణుడి మనసున కలిగిన భావనాశక్తి రూపం కనుక భావన ఋషిగా ఆయనకు నామకరణం చేశారు. ఈయన వైశాఖ శుద్ధ పంచమి మృగశిరా నక్షత్రంలో జన్మించారు. మానవాళికి నగ్నత్వం నుంచి విముక్తి కలిగించదలిచి మహావిష్ణువు నాభి ఎందలి పద్మము ఎందలి తంతువులను గ్రహించి ఓతము పడుగు ప్రోతము ప్యాక ఋగ్వేద అథర్వణ వేద సారముల నుండి యంత్రము సృష్టించాడు. భావన ఋషి సూర్యుని పుత్రిక అయిన భద్రావతీదేవిని వివాహము చేసుకుని ధర్మపత్ని సమేతంగా మణిపురమున గృహమును నిర్మించుకుని లక్ష్మీ విలాసం అని ఉత్కల పౌష్టిక వస్త్రాన్ని నేచిన ఆ శుభతిదే చైత్రశుద్ధ పంచమి. దీనిని లక్ష్మీనారాయణులకు ప్రసాదించగా వారు సంతోషించి సకల సంపదలు ఇచ్చి పద్మబ్రహ్మ అని బిరుదు ఇచ్చారు. బ్రహ్మ సరస్వతులకు వస్త్రములను ప్రసాదించగా వారు సంతోషించి 64 కళలను ప్రసాదించారు. విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి బంగారు వస్త్రాలు, పార్వతీ పరమేశ్వరులందరికీ పట్టుకురాలు మీరు భద్రావతి భావన ఋషి స్వామి గారు నేర్పిస్తారు. అమ్మకు అయ్యకు పట్టు వస్త్రాలు ఇవ్వగా శివయ్య నాకు పులి చర్మం కావాలని కోరారట. భద్రావతి సమేత భావన ఋషి శివయ్య కోరిన పులి చర్మానికై బయలుదేరగా కాలాసురుడు అనే రాక్షసుడిని నారదుడు ప్రేరేపించి భావన ఋషిపైకి యుద్ధానికి పంపగా
ఆ యుద్ధం భీకర యుద్ధం సాగగా ఆ యుద్ధంలో భావన ఋషి అలిసి అతని చెమట నుండి ఒక కూనపులి జన్మించింది. ఆ కూనపులి భావన ఋషికి సహాయం చేయగా కాలాసురుడు అంతమొందాడు. ఈ కూనపులి దేహ భాగాలతో శివయ్యకు వస్త్రం నేచి ఇచ్చాడు. దీనికి శివయ్య ఎంతగానో సంతోషించి భావన ఋషికి పెద్దపుల్లిని వాహనంగా పెద్దపుల్లి ధ్వజాన్ని ప్రసాదించారు. అమ్మ మృత సంజీవిని విద్యను శాంభవి విద్యను ప్రసాదించింది. వీరికి 101 మంది పుత్రులను కూడా ప్రసాదించారు. వీరందరూ 101 గోత్రనామాలతో పద్మశాలి వంశాన్ని వృద్ధి చేస్తూ వచ్చారు. ఇదండి భద్రావతి సమేత భావన ఋషి వృత్తాంతం. పూజారి గారి ద్వారా తెలుసుకున్నాను. మాఘశుద్ధ సప్తమి రోజు భద్రావతి దేవికి భావన ఋషికి ఇక్కడ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందండి. కుంకుమ పూజలు, పల్లకీ సేవలు, ఉయ్యల సేవలతో, అన్నదానాలు, హోమాలతో ఎంతో అద్భుతంగా జరుగుతుందండి. మనం కూడా ఈ సంబరాలను తిలకిద్దామా మరి? రండి. ఇక్కడ స్వామివారికి ఎన్నో తీపి పదార్థాలతో నివేదనలు కూడా జరిగాయండి. శివ మార్కండేయ సహిత భావన ఋషి స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం నెల్లాళ్ళు శివయ్యకు అభిషేకాలు ఎంతో చక్కగా జరుగుతాయండి. మాఘమాసంలో సూర్యుని ఆరాధనలు, నవగ్రహ పూజలు, అభిషేకాలు, హోమాలు ఈ ఆలయాల్లో ఎంతో చక్కగా జరుగుతాయండి. సుబ్రహ్మణ్య శర్మ గారి నెంబరు ఇక్కడ ఇవ్వబడిందండి. మీరు అర్చనలు, హోమాలు, అభిషేకాలు లాంటివి చేయించుకోవాలంటే వీరిని సంప్రదించవచ్చు. వారి నెంబర్ ఇక్కడ ఇవ్వబడింది. శ్రీశైలం పద్మశాలీల రూమ్స్లో ఈ
చీర నేస్తున్న చేనేతకారుడి చిత్రం ఎంతో అద్భుతంగా ఉంది కదండి. ఇది నా స్నేహితురాలు నీ వీడియోలో పెట్టని ఇచ్చింది. ఎంతో బాగుంది కదండి. మీరు కూడా చూస్తారని ఇందులో పొందుపరిచాను. ఇక మళ్ళీ కలుద్దాం అనే లోపులో మరొక చిన్న మాట అండి. కూనపులి కళారూపం ఒక పటంపై మార్కండేయ పురాణాన్ని చిత్రీకరించి గజ్జలు చిడతలతో ఒక పద్మశాలీల వంశకథనే వీరు చెబుతూ వారి జీవనం సాగించేవారు. వీరి మౌఖిక సాహిత్యం కనుమరుగైపోయిన స్థితిలోకి వచ్చేసింది. అష్టాదశ పురాణాలకు ఎల్లకర నృసింహకవి రచించిన మార్కండేయ పురాణానికి భేద సాదృశ్యాలు ఉన్నప్పటికీ 12వ శతాబ్దం ఆశ్రిత కులాల ప్రస్తావన కనిపించినట్లుగా పాల్కూరికి సోమనాథుని రచనలో మనకు తెలుస్తాయి. పూర్తిగా పద్మశాలీల వంశంపై ఆధారపడిన కూనపులి కులాన్ని ప్రభుత్వం అలాగే అందరూ పద్మశాలీలు చేయూతనివ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి 10 మందికి ఈ వీడియో చేరేటట్టుగా చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి, మీ రశ్మితో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ధన్యవాదాలండి. జై చండీ.